నమస్కారం వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లిన్ కుమార్తె కన్నుమూత. పారిస్ లో నటి జోసెఫిన్ చాప్లిన్ మృతి. ప్రధాని కావాలనే కోరిక లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. హైదరాబాద్ అభివృద్ధి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి వెల్లడి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారతారని, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని జేడీఎస్ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై నెలకొన్న అంచనాలన్నీ తలకిందులైన సంగతి తెలిసిందే. గత ఎన్నికల కంటే జేడీఎస్ కు తక్కువ సీట్లొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కుమారస్వామి పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలో కుమారస్వామి కీలక ప్రకటన చేశారు. బీజేపీతో కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతామని చెప్పారు. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని పార్టీ అధినేత దేవగౌడ్ తనకిచ్చారని తెలిపారు. జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ರಿಟೈರ್ಡ್ ಐಎಎಸ್ ಆಫೀಸರ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಆಗಿ ರಿಟೈರ್ಡ್ ಆದಂತವರು ಚೀಫ್ ಸೆಕ್ರೆಟರಿ ಅವರು ಸಹ ಇವತ್ತು ಸರ್ಕಾರದ ತಪ್ಪು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತಕ್ಕಂಥದನ್ನ ಪತ್ರ ಬರೆದಿದ್ದಾರೆ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಪತ್ರ ಬರೆದಿದ್ದಾರೆ. ಅವರು ಇವತ್ತು ಇದು ಉಲ್ಲಂಘನೆ ಆಗಿದೆ ಅಂತೇಳಿ ಶಿಷ್ಟಾಚಾರ ಅವರ ಸರ್ವಿಸ್ ಕೋಡ್ನಲ್ಲಿ 5/1 ಯಾವುದೋ ಇದೆಯಲ್ಲ, ಅದರಲ್ಲಿ ಶಿಷ್ಟಾಚಾರ ಉಲ್ಲಂಘನೆ ಆಗಿದೆ. ಅವತ್ತಿನ ದಿನ ವಿಧಾನಸಭೆಯ ಕಲಾಪದಲ್ಲಿ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ ಅವರು ಮತ್ತು ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ನಾಯಕರು ಏನೋ ವಿಷಯ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ರು. ಆದಂತ ಒಂದು ಪ್ರಮಾದ ಏನಿದೆ, ಆ ಪ್ರಮಾದವನ್ನ ಆಯ್ತು ಏನೋ ಒಂದು ನಾವು ಉತ್ಸಾಹದಲ್ಲಿ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೇವೆ, ಮುಂದಕ್ಕೆ ಈ ರೀತಿ ಆಗದೇ ಇದ್ದಕ್ಕಂಥ ರೀತಿಯಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಮುಗಿದೋಗಿತ್ತು. ಎಂತೆಂಥ ಕ್ಲಿಷ್ಟಕರವಾದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಭಾಧ್ಯಕ್ಷರು ಸಭೆಯ ಕಲಾಪಗಳು ಸುಗಮವಾಗಿ ನಡೆಯತಕ್ಕಂಥದ್ದಕ್ಕೆ ತಿಳಿಗೊಳಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮ ವಿಧಾನಸಭೆಯ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥದ್ದು. ಸಭಾಧ್ಯಕ್ಷರು ಸಹ ಆಡಳಿತ ಪಕ್ಷದ ಅವರ ಒಂದು ಸಲಹೆಗಳಿಗೆ ಬಿಗಿ ನಿಲುವು ತೆಗೆದುಕೊಳ್ತಕ್ಕಂಥದ್ರ ಮುಖಾಂತರ ವಿರೋಧ ಪಕ್ಷಗಳಿಗೆ ಗೌರವಯುತವಾಗಿ ನಡೆಸ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ಪ್ರಮಾದ ಆಗಿರತಕ್ಕಂಥದ್ದು ನಿಜ. ಮೊದಲನೇ ಬಾರಿ ಆಯಿತು, ಚರ್ಚೆ ವಿಫಲ ಆಗಿರಬಹುದು. ಮಧ್ಯಾಹ್ನ ಲಂಚ್ ಅವರಿಗೆ ಬಿಡದೆ ప్రపంచ దిగ్గజ హాస్య నటుడు నవ్వుల రేడు చార్లీ చాప్లిన్ కుమార్తె నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల 13న ప్యారిస్ లో ఆమె మృతి చెందారు. 28 మార్చి 1949న కాలిఫోర్నియాలోని శాంటా మొనికాలో జోసెఫిన్ జన్మించారు. చార్లీ చాప్లిన్, ఓనా ఓనీల్ దంపతుల 8 మంది సంతానంలో ఆమె మూడేవారు. 1952లో తన తండ్రి సినిమా లైమ్లైట్ తో చిన్న వయసులోనే తెరంగేట్రం చేశారు. 1972లో అవార్డ్ విన్నింగ్ సినిమా పీర్ పావలో పోసోలిన్ తో పాటు మరెన్నో సినిమాల్లో దిగ్గజ నటులతో కలిసి నటించారు. ఆమెకు 3 కుమారులు ఉన్నారు. ఆమె మృతికి హాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 87,000 మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వం వదులుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ లోక్ సభకు తెలిపారు. 2011 నుంచి ఇప్పటి వరకు మొత్తం 17.50 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారని అన్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా లోక్సభకు తెలిపారు. గత 2 దశాబ్దాలుగా అనేక మంది వ్యాపార ఉపాధి అవకాశాల కోసం దేశం విడిచి వెళ్లారు. వీరిలో అనేక మంది వ్యక్తిగత కారణాలు, సౌలభ్యం కోసం భారత పౌరసత్వం వదులుకున్నారని మంత్రి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వం అనుమతించిన కారణంగా విదేశాల్లోని అనేక మంది అక్కడ శాశ్వత నివాసార్హత కోసం భారత పౌరసత్వం వదులుకోవాల్సి వస్తోంది. Did you tell Secretary Jaishankar that these could risk violations of not just current sanctions, but also risk violating CATSA? I think I probably answer for both of us. First of all, thank you for the advice and suggestions in your question. I prefer to do it my way and articulate it my way. Now, as Secretary Blinken has pointed out, we have made a number of statements which outline our position in the UN, in our parliament, and in other forums. And briefly, what those positions state is that we are against the conflict, we are for dialogue and diplomacy, we are for urgent cessation of violence, and we are prepared to contribute in whatever way to these objectives. I noticed you refer to oil purchases. If you are looking at energy purchases from Russia, I would suggest that your attention should be focused on Europe, which probably we do buy some energy which is necessary for our energy security. But I suspect, looking at the figures, probably our total purchases for the month would be less than what Europe does in an afternoon. మోకాలి సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ గాంధీ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఆయన మలపురం జిల్లా కొట్టక్కల్లోని ఆర్య వైద్యశాలను సందర్శించినట్లు తెలిసింది. కేరళలో గత ఏడాది సెప్టెంబర్లో భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ తొలిసారిగా తన మోకాలి సమస్య గురించి పార్టీ సీనియర్ లీడర్లతో ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు ప్రధాని నరేంద్ర మోడీకి రక్తంతో లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మత్స్యశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా ప్రధాని మోడీని ఉద్దేశించి రక్తంతో లేఖ రాశారు. మత్స్యకారుల ప్రయోజనాల కోసం తోడ్పాటు అందించాలని కోరారు. తమ నిషాద్ పార్టీ మత్స్యకారుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశామని, మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి తమ పార్టీ జయమని వివరించారు. తన జీవితం మత్స్యకారుల సమాజానికి అంకితమని మంత్రి సంజయ్ కుమార్ నిషాద్ తెలిపారు. కేంద్రం కూడా మత్స్యకారుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. యంగ్ స్టేట్ సవాళ్లు అనే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. దశాబ్దాల పోరాటం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని వివరించారు. తెలంగాణను సాకారం చేసుకునేందుకు ఎందరో ఆత్మ బలిదానాలు చేశారని కేటీఆర్ చెప్పారు. ఓ రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ గొప్పగా ఎదుగుతోందని, ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని అన్నారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఆర్థికంగా స్థిరపడుతున్నారని, ఇళ్లను కొనేస్తున్నారని గర్వంగా చెప్పారు. తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ 2.14 లక్షల కోట్లని కేటీఆర్ వెల్లడించారు. From 2009 to 14, when the issue of Telangana was not debated, or not actually was beaten to death, every aspect, every single aspect with respect to formation of Telangana, would it be a viable state? Would the leadership here, have it in them to actually make it a successful state? Would this state actually survive? What would happen to the migrant population? What would happen to Andhras? What would happen to Rayalaseemas? What would happen to the Kannadigas, the Maharashtrians, everybody who's settled here, who's made Hyderabad their home? What would happen to the Hyderabadi cosmopolitan fabric? All these questions were asked. There was even rumors that this would become a hot den for Naxalites. There were even rumors that the feudals would return and Telangana would once again go back to 1950s and 1940s, and it would literally become one of the most backward states in India. These were all the things that were floated, all the theories, all the nonsense that was said about Telangana. Today I stand here proudly, representing the state of Telangana, being a responsible minister in the government and being a responsible citizen of this state. I want to list out to you all the achievements that this state has accomplished. Like I said, we focused on one basic thing. Good economics is good politics. As long as you create wealth, as long as you make sure that the poorest of the poor in the society are taken care of, as long as you ensure that the wealth that gets distributed equitably, without depriving anybody, without any depravity, I think you would have done your job. Our Honorable Chief Minister, Shri KCR, he's a man who's learnt it the hard way in life, that suppression of excellence is something that is done as a matter of routine. He's had to fight his way up all along his life. He's never had anything which kind of helped him politically, meaning, especially in the politics, because you said politicians have thick skin, you also said bureaucrats have thick skin, so I have to kind of refer you, to that comment of yours. Yes, you have to develop a thick skin to survive in this. Unfortunately, whether we like it or not, there is a lot of mediocrity that you have to put up with. Unfortunately, whether I like it or not, there are a lot of legacy processes, legacy issues in place which I can't simply negate or overlook or eclipse and say that, I can dispense away with that. You inherit them. These are challenges that you inherit. But end of the day, I think what matters is how well you work. In the case of Telangana, coming back to the challenges of being a young state. In the case of Telangana, when it was formed, the expectation of the people of Telangana was sky high. What happens is, a Chhattisgarh or a Uttarakhand where the people weren't fighting or were wanting a state versus a state of Telangana where people were actually giving up their lives. We had young students immolating themselves, setting themselves up in fire, trying to make a point. We've had a gentleman called Yadi Reddy who traveled all the way to Delhi to commit suicide in front of Parliament. So this was an emotional battle. This was not a simple statehood battle. This was a battle where each and every person, who was fighting for the cause, took it to his heart, her heart, and actually really staked everything to make it happen. So what happens essentially when that is the mood prevalent? The expectations are high. So when we started as a young state, our Chief Minister said, the tagline of the movement for the state was justice in water resources, justice in fund allocation, and justice in employment. Neelu, Nidhulu, Niyamakalu, in Telugu if I have to put it. So this was the fundamental thing that we focused on. Back in 2014, when we started our journey, and most bureaucrats who are seated here, most economists who are seated here, or the journalists seated here would tell you, that for any government to start making plans, for any government to start working on something or working towards an outcome or a goal, you would need planning, of course, but planning can only happen in the presence or with
the backing of good statistics. Mr. Joshi is here, he worked as our Chief Secretary. He would know, he would tell you. Mr. Tiwari is also here. Mr. Mishra is here, Ajay Mishra ji is also here. All of them worked with our Chief Minister very closely, and they would tell you. When the Honorable Chief Minister initially started laying out plans and he started saying planning is important, statistics is important, data is important, so get me accurate information, accurate data. And when we were trying to understand where do I get this data, unfortunately there wasn't much available. You will be surprised when I say this, and I don't want to demean or insult anybody or insult or even cast aspersions on how the governments in the past were run, but the fact is there wasn't enough data to make empirical decisions, make sure that we work towards a specific outcome. But I'll give you examples. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కనీసం రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్లో ముసుగుతన్ని పడుకున్నారని ధ్వజమెత్తారు. కానీ వాలంటీర్లు 4 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. వాలంటీర్లకు బాస్ ఎవరని జనసేనని ప్రశ్నిస్తున్నారని, కరోనా సమయంలో వాలంటీర్లు సేవ చేసిన రోజు ఆ బాస్ ఎవరో తెలీదా అని ఎద్దేవా చేశారు. వ్యవస్థని రద్దు చేస్తామనేటువంటి మాట చెప్పమనండి. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది రాష్ట్రానికి కానీ, ప్రాంతానికి కానీ, గ్రామాలకు కానీ లేదా పట్టణాలకు కానీ మంచిది కాదు. అసలు ఈ వ్యవస్థే ఒక చెడు వ్యవస్థ, ఎవరికి ఉపయోగం లేనటువంటి వ్యవస్థ అనేటువంటి వారి అభిప్రాయం అయితే మేము రేపు 2024 మా ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పామనండి. ఎందుకు ఈ మేనిఫెస్టోలో పెట్టేసేమనండి. సూపర్ 6 ఉంది కదా మేనిఫెస్టో, ఆ సూపర్ 6లో ఈ 6ని కూడా పెట్టమనండి. సంస్కారం లేనటువంటి వ్యక్తులు నమస్కారం పెట్టినా దాన్ని పెద్దగా స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏమనంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని గారు అని పిలను, జగన్ అని పిలుస్తాను. ఇలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తులు నమస్కారం పెట్టినా మా జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించరు. నేను విప్లవకారుని, దేంట్లో విప్లవం ఇది? పెళ్ళిళ్ళు చేసుకోవడంలో విప్లవం నువ్వు అందులో విప్లవకారుడివి నువ్వు. ఆ విప్లవాన్ని తీసుకొని వచ్చి ప్రజల మీద రుత్తాను. ఆయన వచ్చానంటాడు, ఒకరు వచ్చి అంటారు ఇంట్లోని ఎవరున్నారో ఎవరు లేరు చూడడానికి వాలంటీర్లు ఉన్నారని ఒకడంటాడు. మూడు పిల్లలు భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటే దాంట్లో ఎవరితో ఉన్నారనేటువంటి చూడడానికి వాలంటీర్లు ఉన్నారని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు అంటాడు. ఏమనుకున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థని? ఎంతమంది ప్రాణాలు కోవిడ్ పరిస్థితుల్లో ఎంతమంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తులు వాలంటీర్లు మీకు తెలియదా? రాష్ట్రపతికి తెలుసు. మీరిద్దరూ ఈ రాష్ట్రంలో లేరు కాబట్టి మీకు తెలియదు. ఈ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు వచ్చినప్పుడు, కోవిడ్లో 2 సంవత్సరాల పాటు ప్రజలు ఇబ్బంది పడినప్పుడు కనీసం ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ మనిషిని తాకడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్లో, ఒక మనిషికి ఏదైనా అపాయం వస్తే, ఆ కోవిడ్ వస్తే తాకడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు వెళ్ళి ప్రాణాలకు తెగించి కాపాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి కుటుంబ సభ్యుడి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి పెన్షన్ ఇస్తాను నువ్వేమిస్తావని చెప్పని అడుగుతున్నారు వాలంటీర్ అని. ఏం మాట్లాడుతున్నా నాకు తెలియక అడుగుతాను. అంటే మీరు చేసినటువంటి పనులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకుంటున్నారా? లేదా జన్మభూమి కమిటీల్లో లాగా డబ్బులు కొట్టేస్తే తప్ప పెన్షన్లు కానీ పథకాలు కానీ ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి అభిప్రాయమా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే వారు చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమనండి. సరే వాలంటీర్ వ్యవస్థ వద్దు. నిన్న సచివాలయాల గురించి కూడా మాట్లాడాడు. సచివాలయాల వ్యవస్థలు దేనికి? పంచాయతీలు ఉన్నప్పుడు అని చెప్పేమనండి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తాం, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తాం, అందులో 1,25,000 మంది ఉద్యోగాలు తీసేస్తాం, ఇందులో 2.5 లక్షల మంది వాలంటీర్ని తీసేస్తాం, ఒక 4 లక్షల మంది రోడ్ని పడేస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పేమనండి. ఈ గొడవ అంతా దేనికి? ఎందుకు రోజు వాళ్ళని పోసుకోవడం? ఇప్పటికన్నా కొంచెం అన్నా బుర్రతో ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి కనిపిస్తుంది, కళ్ళతో చూస్తే చేస్తున్నటువంటి పథకాలు కనిపిస్తాయి. వీరికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆయన విమర్శించాలనేటువంటి దానికి తీసుకున్నటువంటి అంశాలే తప్ప ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు, తిరగబడుతూ ఉన్నారు. రేపు చెప్పులు కూడా చూపించేటువంటి పరిస్థితి వస్తుంది ఇద్దరికి. ఏం చూస్తారు? చూడడమే ఉంది. ఆయన ఏ పార్టీకి వెళ్ళి ఆయన మా పార్టీలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. పార్టీ అధికారంలో మేము వచ్చిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి. సరే మీరు ఎందుకు తీసుకున్నారు, మరి అలాంటి మీరు ఎందుకు తీసుకున్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ మీరు అడగొచ్చు.
పార్టీలోకి మా భావజాలాలు నచ్చో లేకపోతే ఇంకోటో లేకపోతే అధికారం ఉందనో చాలామంది వ్యక్తులు వస్తుంటారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మహాసముద్రం. అందులో ఒకటి రెండు చేపలు చచ్చిపోయి బయటపడిపోతే దాని గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో వారికి ఇంట్రెస్ట్ లేకపోతే వారు ఏదో ఆశించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా సరే ఏది ఆశించకుండా చేరమనే చెప్తారు. వారు చేసినటువంటి పనిని బట్టి, వారు పడినటువంటి కష్టాన్ని బట్టి, పార్టీకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగంగా నేను ఏదో చెప్పాను, నాకు సలహాలు ఇవ్వలేదు, నేను చెప్పినటువంటి మాట వినలేదో, నేను చెప్పినటువంటి పని చేయలేదని అంటే వెళ్ళిపోయేటువంటి దానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో భాగంగా ఆయన చెప్పినటువంటి అంశంగా కనిపించింది తప్ప సీరియస్గా కనిపించినటువంటి అంశం కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆయనతో పాటు కలిసి పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు కానీ ఈ రకమైనటువంటి మాటలు కానీ ఈ రకమైనటువంటి పనులు కానీ చేయరు. సరే, అధికారంలో వచ్చిన తర్వాత చాలామంది అధికార పార్టీ నాయకులు కొంతమంది ఉంటారు, ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు. అధికార పార్టీ నాయకులు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు. సో అందులో భాగంగా ఇటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చిపోతుంటారు. సో పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏమి లేదన్నటువంటిది నా అభిప్రాయం. ఆయన ఏ పార్టీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అలాగే చెప్తారులేండి. కానీ ఇప్పుడున్న నాగిరెడ్డి గారు ఉన్నారు, నాగిరెడ్డి గారు ఎవరి మీద గెలిచారండి నాకు తెలియక అడుగుతాను. ఈ పక్కన ఉన్నటువంటి నాగిరెడ్డి గారికి స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు గొప్పలు చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని కొట్టినటువంటి వ్యక్తి నాగిరెడ్డి గారు. అంటే ఆయనకి ఏ స్వేచ్ఛ ఇచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఏ ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారో, ఏ రకమైనటువంటి స్ట్రెంగ్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యమైనటువంటి కార్యకర్తకు ఉంటుంది అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు దేశంలో ప్రముఖ రాజకీయ పార్టీలని, పెద్ద పెద్ద నాయకుల్ని ఎదురుంటి నిలబడినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి సైన్యంలో మా లాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సో ఒకరు వెళ్ళిపోతే అమ్మమ్మ ఏదో అయిపోయింది అనేటువంటి బాధ కానీ, వెళ్ళిపోయినందుకు మా పార్టీకి ఏదో నష్టం కానీ జరిగేటువంటి ప్రసక్తే ఉండదు. విపక్షాల కూటమి ఇండియా తరపున ప్రధాని అభ్యర్థి ఎవరు ఉండొచ్చని చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పీఎం పదవి తమకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ తనకు పీఎం కావాలనే కోరిక లేదని చెప్పారు. బీజేపీని గద్దెదించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్కు కేంద్ర బలగాలను పంపలేదని మమత విమర్శించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎన్నో కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్కు పంపించారని విమర్శించారు. బీజేపీని ఇండియా కూటమి ఖచ్చితంగా ఇంటికి పంపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. हेमंत मान सिद्धरामैया जी, रमेश जी, डीके, our favorite Rahul Gandhi, Sharad Pawar ji, and all my youngsters who are sitting behind the dais. They are the future. So I thanks to everybody and thanks the Indian press, international, national, state and regional and local. Today the meeting was very good, fruitful, and I think it's a real challenge. We already started. Means जो 26 इसमें तैयार हुआ, यूपीए के नाम सुना, लेकिन एग्जिस्टेंस नहीं है. इसी के लिए आने वाला दिन देश में जो जिंदगी खतरा में है, चाहे दलित हो, चाहे माइनॉरिटी हो, चाहे हिंदू हो, चाहे मुस्लिम हो, चाहे सिख हो, चाहे ईसाई हो, चाहे मणिपुर हो, चाहे अरुणाचल हो, चाहे उत्तर प्रदेश हो, चाहे दिल्ली हो, चाहे बंगाल हो, चाहे बिहार हो, चाहे महाराष्ट्र हो, सरकार बेचना, सरकार खरीद करना एक ही काम है गवर्नमेंट का. इसी के लिए हम लोगों ने आज सब मिलके एक रियल चैलेंज लिया है. डिटेल्स खड़गे जी ने आपको फुल फ्लेजेड नाम बताया, लेकिन इसका शॉर्ट फॉर्म में होता है इंडिया. Let us challenge India. NDA, can you challenge India? Bhajpa, can you challenge India?
The other people, can you challenge India? We love our motherland. We are the patriotic people of this country. We are for youth, we are for students, we are for farmers, we are for Kishans, we are for Dalits, we are for good economy, we are for the country, we are for the world. So our challenge will be all focus, all publicity, all campaigning, all program. It will be under the banner of India. If anybody has a challenge, catch us if you can. Save India from disaster. Save India from atrocious terrible. Save atrocious terrible from Manipur. Save the people of India. Save India, इसको हम भारत बोलते हैं हिंदी में और इंग्लिश में इंडिया है. इंडिया को बचाना है. గత కొన్ని సెషన్లుగా లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 887 పాయింట్లు నష్టపోయి 66,684కి పడిపోయింది. నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి 19,745కి దిగజారింది. టెక్, ఐటీ, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వెస్టిండీస్తో రెండో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. 206 బంతులాడి 121 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కోహ్లీ స్కోర్లో 11 బౌండరీలున్నాయి. 100 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి 180 బంతులు అవసరమయ్యాయి. కోహ్లీకి ఇది టెస్టులో 29వ సెంచరీ కాగా అన్ని ఫార్మాట్లలో కలిపి వెస్టిండీస్పై 12వ సెంచరీ కావడం విశేషం. కాగా విండీస్తో రెండో టెస్ట్ కోహ్లీ కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్. సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. ఇవాళ ఆటకు రెండో రోజు కాగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 387 పరుగులతో ఆడుతోంది. ఇషాన్ కిషన్ 20, రవిచంద్రన్ అశ్విన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లిన్ కుమార్తె కన్నుమూత. పారిస్ లో నటి జోసెఫిన్ చాప్లిన్ మృతి. ప్రధాని కావాలనే కోరిక లేదు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. హైదరాబాద్ అభివృద్ధి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్ల ప్రజలకు ఎంతో సేవ చేశారు, మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.